రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో విముక్తి పేరిట పల్స్ పోలియో రీజనల్ సెమినార్ ను కాకినాడ సూర్యకళ మందిరంలో నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జోన్స్ నుండి రోటరీ ప్రతినిధులు ఈ సెమినార్ కు హాజరయ్యారు. రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు బంగారు మోహన్ అతిథులకు స్వాగతం పలికారు. సెమినార్ చైర్ జాయేష్ దేశాయి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ ను ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ పోలియో చైర్ మహేష్ చంద్ జాజు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అసిస్టెంట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కాళ్ళకూరి శైలజ, WHO మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జాన్ జూదే జాషువా, రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు డివిఆర్ ఉషా, డాక్టర్ ఎస్విఎస్ రావు, వీరభద్రారెడ్డి బాబీ, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ప్రసంగించారు. రోటరీ పోలియో ఫండ్కు సెమినార్ చైర్ జాయేష్ దేశాయితో పాటు పలువురు విరాళాలను అందజేశారు. అలాగే సెమినార్ కమిటీ సభ్యులు ఎడ్లపల్లి వేణునాథరావు రోటరీ సెంట్రల్ చారిటబుల్ ట్రస్టుకు 50,000 రూపాయలను విరాళంగా అందజేశారు. రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ట్రస్టీ వాకచర్ల సూర్యాంకు ఎడ్లపల్లి వేణునాథరావు చెక్ను అందజేశారు. ఈ సెమినార్లో రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీఎస్ ఆంజనేయమూర్తి, సెమినార్ కోచైర్ అంకిత్ జైన్, రోటరీ సెంట్రల్ క్లబ్ కార్యదర్శి ఎన్ దుర్గాప్రసాద్, రొటేరియన్లు హరిబాబు, వెంకట్, సాగర్, వాకచర్ల సూర్యం, సామభాస్కర్, సాధనాల రాజేశ్వరి, ఎడ్లపల్లి వేణునాథరావు, సూర్య, రవి, వై వెంకటేష్, అనుపమ, శ్రీనివాస్, జిఎస్ మూర్తి, శ్రీనివాస్, దీపక్ దేశాయ్, రాజేంద్రవర్మ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా మన జీరో పోలియో డోస్లో మనకి పోలియో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం వ్యాక్సినేషన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మనకి పోలియో మహమ్మారి నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. మనకి పక్కనే ఉన్న పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇప్పటికీ కూడా పోలియో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి మన ఇండియాకి ఎప్పుడైనా వాటర్ ద్వారా కంటామినేషన్ ద్వారా రావచ్చు. లేకపోతే పీపుల్ అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎవరైనా పోలియో వైరస్ కానీ బాడీలో ఉంటే ఇండియాలో చాలామందికి పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది అవగాహన సదస్సుగా దీన్ని మనం తీసుకెళ్తున్నాము. అంటే ప్రజల్లో ప్రతి వాళ్ళకి కూడా అవగాహన వస్తే ముందు మా రోటరీ మెంబర్స్ అందరూ అవగాహన వస్తే వీళ్ళ ద్వారా చాలామంది పబ్లిక్ కూడా మనకు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రీజనల్ పోలియో సెమినార్స్ అక్రాస్ ది 6 జిల్లాల్లోనూ కూడా మనం వేరే వేరే టైమింగ్స్లో మనం చేస్తాం. వెంటనే అక్కడి నుంచి ఆయన